రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. మోడీ పుతిన్ పిక్స్, వీడియోస్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. పుతిన్కు మోడీ స్వయంగా స్వాగతం పలకడం, కారులో కలిసి ప్రయాణించడం, విందు భోజనం దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. రెండు దేశాల సంబంధాలని పుతిన్, మోడీ చేసిన ప్రకటనలు మాత్రం అమెరికా, చైనాకు షాక్లు ఇస్తున్నాయి. భారత్లో పుతిన్ పర్యటనతో మన దేశానికి ఏమిటి ప్రయోజనం? భారత్ నుంచి పుతిన్ ఎలాంటి అవకాశాలు అందిపుచ్చుకున్నాడు? ఇరువురు నేతలు కలిసి పాశ్చాత్య దేశాలకు, డ్రాగన్కు ఎలా చెక్ పెడుతున్నారు? ట్రంప్ భయపడినట్లే రష్యా, భారత్ ఏం చేస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. ట్రంప్ డాలర్ ఆశలపై పుతిన్ దెబ్బకొట్టాడా? డ్రాగన్ కలలకు మోడీ, పుతిన్ చెక్ పెట్టారా? పుతిన్ పర్యటనతో భారత్, రష్యాకు లాభాలేంటి? రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు పూర్తయ్యాయి. విందు కూడా ముగిసింది. చివరిగా పుతిన్ పర్యటనపై సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ శిఖరాగ్ర సదస్సు భాగస్వాములకు ఏం సూచిస్తోంది? అయితే భాగస్వాములంటే భారత్, రష్యా గురించి మాత్రమే కాదు, భారత్తో, రష్యాతో సంబంధాలున్న అమెరికా, చైనా వంటి ప్రత్యర్థుల గురించి మాత్రమే. బహుశా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వంటి నాయకులు ఈ పరిణామాలను చాలా నిశితంగా పరిశీలించుంటారు. రష్యా, ఇండియా వార్షిక శిఖరాగ్ర సదస్సు గురించి ఏమనుకుంటారు? మొదట భారత్ నుంచి ప్రారంభిద్దాం. భారత్ విషయానికొస్తే ఈ సదస్సు 3 అంశాలను సూచిస్తోంది. మొదటిది, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని భారత్ బలంగా ప్రదర్శించింది. అంటే భారత్ ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో చేయకూడదో ఏ దేశమూ ఆదేశించలేదని తేల్చేసింది. దీనికి కారణం పాశ్చాత్య దేశాలు. భారత్లో పుతిన్ పర్యటించడంపై చాలా దేశాలు మింగలేక కక్కలేకపోతున్నాయి. పుతిన్ రాకముందే భారత్లోని 3 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఓ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యుద్ధాన్ని పుతిన్ పొడిగిస్తున్నారంటూ వారు ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ను అస్సలు మర్చిపోరాదు, రష్యాతో సంబంధాలను తెంచుకోమని అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి చేస్తున్నాడు. ఇప్పటికే భారత్పై 50% సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డాడు. రష్యా చమురును కొంటుందన్న కారణంగానే భారత్ను వైట్ హౌస్ బాస్ టార్గెట్ చేశాడు. కానీ భారత్ మాత్రం ఎలాంటి ఒత్తిడులు, బెదిరింపులు తమ వద్ద పనిచేయవని పుతిన్కు ఆతిథ్యమిచ్చి నిరూపించింది. ప్రత్యేకించి ప్రధాని మోడీ ఎయిర్పోర్టుకు వెళ్లి రష్యా అధ్యక్షుని స్వయంగా ఆహ్వానించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. స్వయంగా తన కారులో ప్రధాని అధికారిక నివాసానికి మోడీ తీసుకొచ్చారు. సో పుతిన్ను ఆహ్వానించి భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. రెండో అంశం ఏంటంటే, సెంట్రల్ ఏషియా, ఆర్కిటిక్లో భారత్కు కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకుంటాయి. సాధారణంగా హిందూ మహాసముద్రంలోని వెచ్చని జలాలకు భారత సైన్యం అలవాటు పడింది. అయితే అత్యంత చల్లని నీటిలో కార్యకలాపాలను నిర్వహించేలా భారత్ నేవీకి రష్యా సాయం చేయనుంది. ఆర్కిటిక్ రీజియన్లో భారత్ నేవీ పాగా వేసేందుకు అనుమతినిస్తోంది. ఇక సెంట్రల్ ఏషియాకు వాణిజ్యాన్ని విస్తరించాలన్న భారత ఆశలకు రష్యా మద్దతిస్తోంది. అంటే భారత్ తన ప్రభావాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇక మూడో అంశం, రష్యా విశ్వసనీయతను భారత్ మరోసారి గుర్తు చేసుకుంది. ఉమ్మడి ప్రకటనలో పహల్గాం ఉగ్రదాడిని రష్యా, భారత్ ఖండించాయి. అలాగే అంతరాయం లేకుండా భారత్కు చమురును సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. భారత్లో ఉన్న లోటు వాణిజ్యాన్ని కూడా భర్తీ చేస్తామని ఓల్డ్ ఫ్రెండ్ స్పష్టం చేశారు. ఇలాంటి లక్షణాలన్నీ ఒక నమ్మకమైన భాగస్వామిలో మాత్రమే కనిపిస్తాయి. ప్రత్యేకించి ట్రంప్ లాగా వాణిజ్యాన్ని ఆయుధంగా పుతిన్ మార్చుకోవడం లేదు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేస్తున్న మిత్ర దేశాలపైన ట్రంప్ సుంకాలు విధించాడు. ఇది నమ్మకమైన భాగస్వామి లక్షణం కాదు. సమస్యలు ఏవైనా ఉంటే కూర్చుని రష్యా, భారత్ పరిష్కారానికి ప్రయత్నిస్తాయి. కానీ ట్రంప్ అందుకు విరుద్ధం. ఈ నేపథ్యంలో భారత్కి ఏ సమస్య వచ్చినా తాము ముందుంటామని పుతిన్ స్పష్టంగా చెప్పారు. వాణిజ్యాన్ని, చమురును ఆయుధంగా మార్చుకోవడం లేదు. పైగా భారత్ సహకారాన్ని రష్యా కోరుకుంటోంది. పుతిన్ పర్యటనలో భారత్కు అనుకూలంగా ఉన్న అంశాలు ఇవన్నమాట. ఇప్పుడు రష్యా గురించి చూద్దాం. ఈ సదస్సుతో మాస్కోకు దక్కే ప్రయోజనాలేంటి? మొదటిది, ఆంక్షల ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత్ పర్యటన పుతిన్కు మార్గం. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. దీంతో పాశ్చాత్య దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. దీంతో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు, టెక్నాలజీ రష్యాకు దూరమయ్యాయి. దీంతో రష్యా తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ గ్యాప్ను భారత్ పూరించనుంది. ఇక రెండో అంశం, చైనాను మితిమీరకుండా చేసే వ్యూహం. చైనాతో అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. కానీ ఈ రెండు దేశాల మధ్య కూడా వివాదాలున్నాయి. ప్రత్యేకించి రష్యా సరిహద్దుల్లో చైనా పాగా వేస్తోంది. సెంట్రల్ ఏషియాలో ఆర్కిటిక్ డ్రాగన్ వేగంగా విస్తరిస్తోంది.
డ్రాగన్ మిత్రదేశమైన ఆ దేశం పెట్టే పేచీలు పుతిన్కు బాగా తెలుసు. యుద్ధం కారణంగా వాణిజ్యం కోసం రష్యా ఆధారపడుతోంది. లేదంటే చైనాను అంత పెద్దగా ఏం పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు డ్రాగన్తో సంబంధాలు చాలా వేగంగా బలపడ్డాయి. అదే సమయంలో డ్రాగన్ బల ప్రదర్శన విస్తరణను అడ్డుకోవడానికి రష్యా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా భారత్ సహాయాన్ని రష్యా కోరుకుంటోంది. రెండు దేశాలు కలిసి చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి. ఇక మూడో అంశం రష్యా శక్తి సామర్థ్యాలను విస్తరించడం. రష్యా పురాతన ఆర్థిక వ్యవస్థ, అక్కడి పరిశ్రమల్లో ఆధునిక టెక్నాలజీతో పనిచేసే నిపుణులు రష్యాకు లేరు. అందుకే భారత నిపుణుల్ని రష్యా కోరుకుంటోంది. రష్యా టెక్నాలజీతో పనిచేసే భారత నిపుణులకు ఆ దేశం స్వాగతం పలుకుతోంది. అంతరిక్షం, రక్షణ రంగాల్లో పెట్టుబడుల కొరత రష్యాను వేధిస్తోంది. 6th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధి, అంతరిక్షంలోకి మనిషిని పంపే భారీ మిషన్లను చేపట్టేందుకు రష్యాకు నిధులు లేవు. ఆయా రంగాల్లో భారతీయ నిపుణులు, పెట్టుబడులను రష్యా ఆశిస్తోంది. ఆయా రంగాల్లో రష్యా శక్తిని విస్తరించేందుకు భారత్ సహకరిస్తుందన్నమాట. ఇప్పుడు రెండు దేశాల శత్రువుల గురించి చూద్దాం. ఈ సదస్సుతో చైనా, అమెరికాకు ఎలాంటి షాక్స్ తగిలాయి? ముందుగా చైనాతో ప్రారంభిద్దాం. మొదటిది రష్యా ఆప్షన్స్. మాస్కో పూర్తిగా చైనా మీదే ఆధారపడడం లేదని రష్యా చెబుతోంది. తమకు ఇతర అవకాశాలు కూడా ఉన్నాయని తేల్చి చెప్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో చైనాకు చెక్కుపడింది. వాణిజ్యం, పెట్టుబడులు, నిపుణులు ఇలా అన్ని రంగాల్లో తమకు ఇతర ప్రాంతాల్లోనూ అవకాశాలున్నాయని చైనాకు రష్యా తేల్చెప్పింది. యురేషియాలో స్ట్రాంగ్గా పాతుకుపోవాలని చైనా యత్నిస్తోంది. ఈ ప్లాన్లు కూడా రష్యా, ఇండియా కలిపి చెక్ పెడుతున్నాయి. యురేషియాలోకి రష్యా, ఇండియా కలిసి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్, నార్త్ సీ రూట్ వంటి కొత్త వాణిజ్య కారిడార్లను భారత్, రష్యా ఉమ్మడిగా నిర్మిస్తున్నాయి. ఈ రెండు కారిడార్లు జిన్పింగ్ మానసపుత్రిక బెల్ట్ అండ్ రోడ్కు సవాల్గా నిలుస్తున్నాయి. యురేషియా ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యంగా బీజింగ్ అడుగులు వేస్తోంది. రష్యా, ఇండియా కలిస్తేనే డ్రాగన్కు అడ్డుకట్ట వేయగలవు. అయితే భారత్, రష్యా బంధంతో చైనాకు అవకాశాలు కూడా ఉన్నాయి. భారత్, రష్యా బంధం బలపడితే పాశ్చాత్య శక్తులను తొక్కి పడేస్తాయి. ప్రధానంగా ఇండియా, రష్యా కలిసి అమెరికా డాలర్ను తొక్కతీస్తాయి. పాశ్చాత్య ఫైనాన్షియల్ వ్యవస్థను ధ్వంసం చేయగలవు. బహుశా దీనికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించగలవు. ఈ పరిణామాలన్నీ చైనా భారీ లక్ష్యాలకు అనుకూలిస్తాయి. ఎందుకంటే చైనా కూడా పాశ్చాత్య దేశాలను బలహీనపరచాలని కోరుకుంటోంది. ఇప్పుడు అమెరికా సంగతి ఏంటో చూద్దాం. పుతిన్, మోడీ మీటింగ్తో ట్రంప్కు తగిలిన షాక్స్ ఏంటి? మొదటి షాక్ ట్రంప్ విభజించు, జయించు పాలసీకి దెబ్బ. యురేషియాలో భారత్, రష్యా, రష్యా, చైనా, చైనా, ఇండియా మధ్య బంధాన్ని విడగొట్టాలని ట్రంప్ తీవ్ర యత్నాలు చేశాడు. కానీ అద్భుతంగా ట్రంప్కి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే ఈ మూడు దేశాల మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్గా మారుస్తున్నాయి. నిజానికి భారత్, చైనా, రష్యా, చైనా మధ్య సమస్యలున్నాయి. కానీ కొన్ని సమస్యలపై ఆయా దేశాలు పరిష్కరించుకునేందుకు ముందుకొస్తున్నాయి. ట్రంప్కి తగిలిన రెండో షాక్ అమెరికా కరెన్సీ డాలర్ పతనానికి నాంది. ఎందుకంటే భారత్, రష్యా దేశాలు స్థానిక కరెన్సీల్లోనే వాణిజ్యాన్ని నిర్వహించుకునేలా అంగీకరించాయి. ఇందులో భారీ పురోగతిని కూడా సాధించాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 90% స్థానిక కరెన్సీల్లోనే సాగుతోంది. అంటే రెండు దేశాల ట్రేడ్ రూపాయి, రూబుల్స్లోనే సాగుతోంది. అంతేనా? రష్యా, చైనా వాణిజ్యం సైతం 90% పైగా స్థానిక కరెన్సీల్లోనే సాగుతుంది. ఈ మూడు దేశాలు డాలర్ను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ను భయపెట్టే అంశం ఇదే. ట్రంప్కు మూడో షాక్ అమెరికా రక్షణ ఆశయాలకు ఎదురుదెబ్బ. తమ రక్షణ వలయంలోకి భారత్ రావాలని అమెరికా కోరుకుంటోంది. అంటే పెద్ద ఎత్తున తమ ఆయుధాలను భారత్ విక్రయించాలని ట్రంప్ ప్లాన్ చేశాడు. కానీ రష్యా మాత్రం అమెరికాకు మించిన ఆఫర్స్ ఇస్తోంది. రష్యా టెక్నాలజీని బదిలీ చేయడానికి కూడా అంగీకరిస్తోంది. ఇండియాతో కలిసి ఆయుధాలను ఉత్పత్తికి కూడా మాస్కో ఓకే చెప్తోంది. సింపుల్గా చెప్పాలంటే రష్యా ఇస్తున్న ఆఫర్లు భారత్కు అన్ని రకాలుగా ఆమోదయోగ్యమైన, అనుకూలమైనవి. సో పుతిన్ రాక అమెరికా అంచనాలపై దెబ్బపడింది. దీనిపై త్వరలోనే ట్రంప్ స్పందించే అవకాశం ఉంది. మోడీ, ట్రంప్ చిత్రాలను చూసి ట్రూత్ సోషల్ను లాగిన్ అయ్యి వెంటనే పోస్ట్ పెట్టొచ్చు కూడా.